ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. వారికి ఒక్కొక్కరికి డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. ఏకంగా 90% రాయితీ, కేవలం 3,000 రూపాయలు కడితే చాలు. విజయవాడ ఉత్సవంలో ఏఐతో వంటకాలు. చిల్లీ పన్నీర్ టేస్ట్ చేసిన సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు ఎంపీని పిలిచి టేస్ట్ చేయమని చెప్పిన సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు. చిత్తూరు జిల్లా వెదుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. కరూర్ తొక్కిసలాటపై సిట్ విచారణ. సిబిఐ దర్యాప్తు కోరిన విజయ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటితో పాటుగా బీజేపీ ఆఫీస్, సినీ నటి త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు. తమిళనాడు ఎఫెక్ట్, తమిళనాడు ఎలర్ట్, తిరుపతిలో పోలీసుల తనిఖీలు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తాను, ప్రశాంత్ కిషోర్. ట్రావెల్స్ బస్సులో 50 లక్షల రూపాయల డ్రగ్స్ సీజ్. గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ కట్టడి కోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో 2 భారీ దొంగతనాలు కలకలం రేపాయి. చెంచుపేటలో ఐఆర్ఎస్ అధికారి కారు అద్దం పగలగొట్టి 15 లక్షల రూపాయల విలువైన బంగారం, నగదు, ఫోన్లు అపహరించారు. తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఎమ్మెల్యే కీలక ప్రకటన.